హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు అమెజాన్ నుంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. దీనికోసం ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా 3 to 4 lakh per annum శాలరీ ఇస్తూ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కలిగించారు. ఇక్కడ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో పెట్టుకుని అందరూ కూడా ఛానల్కి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీకు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను. ఏంటంటే లాస్ట్ నా ఓల్డ్ వీడియోస్కి అందరు కామెంట్ పెడుతున్నారు, నాకు రిప్లై రాలేదు, నేను అప్లై చేసుకున్నా, ఇది ఫేకా, ఇది రియలా, అందరూ డిఫరెంట్ కామెంట్స్, అంటే సంబంధం లేని కామెంట్స్ పడుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియో పెట్టినా అంటే మీరు 1 week తర్వాతనో 2 weeks తర్వాతనో వీడియో చూసి అప్లై చేసుకుంటే వేస్ట్. అందులో వచ్చేసి ఫ్రెండ్స్, అందరూ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అప్లోడ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ డైలీ మీకు ఒక్కటి మాత్రమే చెప్తున్నా, ఒక్క జాబ్ రోల్ మాత్రమే, డైలీ ఒక్క జాబ్ రోల్ మాత్రమే. అది కూడా పర్ఫెక్ట్గా 7:30 to 8 మధ్యలో మీకు వీడియో యూట్యూబ్లో వచ్చేస్తుంది. దీనికోసం మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ టైంలోనే ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే మనకు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, జాబర్స్ కావచ్చు, లేదా స్కూల్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఫ్రీగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎటువంటి వర్క్ లేకున్నట్లా ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు కావచ్చు, మనకు మార్నింగ్ టైంలో ఏదో కాస్త బయట అలా పని చూసుకుని ఈవినింగ్ 7:30 to 8 మధ్యలో మ్యాక్సిమం మనకు 10 వరకు ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి మేము ఆ టైంకి మీకు రిలీజ్ చేస్తున్నాం. బట్ మీరు చూసిన వెంటనే మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్వాలిఫికేషన్ ఏంటి, మీకు అర్హత ఉందా లేదన్నది మీకు అర్థమవుతుంది. అది కాకుండా మీరు ఇప్పుడెప్పుడో చూడకుండా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి అప్పుడు సెర్చ్ చేస్తే మన జాబ్ రోల్ చూసి అప్లై చేసుకుంటున్నారు. ఇంకో డిఫరెన్స్, నేను 1, 2, 10, 15 ఓపెనింగ్స్ ఉంటే వీడియో పెట్టాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్లో వరకు చాలా జాబ్ రోల్స్ వస్తాయి. నౌకరీలోన, లింక్డ్ఇన్లోన మనకి ఎన్నో రోల్స్ వస్తాయి. బట్ నేను దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా కావాల్సి ఉండి, లేదా ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటే మినిమం 50 అబోవ్ ఉన్న ఓపెనింగ్స్ మాత్రమే నేను వీడియోస్ చేస్తాను. ఎందుకంటే వాటికి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1, 5, 10 వాటికి రిప్లై రావు ఫ్రెండ్స్. మనకు ఒక్క జాబ్ రోల్కి వందల్లో, వేలల్లో, లక్షల్లో అప్లై చేసుకుంటారు. బట్ నేను ఏం చెప్తున్నా అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే 7:30 to 8 మధ్యలో అలర్ట్గా ఉండండి. కంపల్సరీగా డైలీ అప్లై చేసుకోండి. మీకు 2-3 monthsలో కంపల్సరీగా రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్న జాబ్ రోల్ చూసుకుంటే ఇక్కడ మనకు అమెజాన్ వాళ్ళు SCPO Level 3 అని మనకు వర్క్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ మనకు హైదరాబాద్లో లొకేట్ అయింది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ముందుగా చూసుకోండి, ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ అండ్ కేరళ అని చెప్పారు. అంటే వీళ్ళు మాత్రమే ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ మనకు SCPO అనగానే అమెజాన్ నుంచి మనకు వచ్చే SCPO అంటే ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ ఆపరేషన్ అనే జాబ్ రోల్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. కానీ మనకు ఎప్పుడు వచ్చినా క్వారీస్ కానీ, ట్రాన్సిషన్ కానీ కంపెనీ నుంచి దీనిపైన మనకు జాబ్ రోల్స్ వచ్చేవి. బట్ ఇక్కడ ఈసారి SCPO అంటే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే ట్రస్ట్ బిల్డ్ చేయాలి. అది కూడా కస్టమర్స్కి క్వారీస్, అలాగే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ బిల్డ్ చేసి ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇలా దానికి సంబంధించి మీకు వర్క్ ఉంటుంది. దీనికి మీకు ఎటువంటి టెన్షన్ లేకున్నట్టు ట్రైనింగ్లో మీకు కంపల్సరీగా దాని గురించి అయితే మీకు తెలియజేస్తారు. దాని గురించి టెన్షన్ తీసుకోకండి. దీనికి రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకు కొన్ని కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఒకసారి నీట్గా కంప్లీట్గా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్న తర్వాత బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకోండి. గ్రాడ్యుయేట్ ఈజ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. 0 to 5 years ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నారు. అవి చూసుకున్న తర్వాత మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇక్కడ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అలాగే వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 3 to 4 lakh per annum. ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి సపరేట్ ఒక లింక్ ఇస్తాను. ఇది మీకు డిస్క్రిప్షన్లో 2 లింకులు ఇస్తాను. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ వీళ్ళ ఫోటోలు ఉంటాయి. వాళ్ళ ఫోటోలతో మనకు అవసరం లేదు.
ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఓపెన్ అయిందా రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నారా? చూసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. జాబ్ రోల్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మనకు హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అన్నారు. సోషల్ మీడియాని ఇచ్చేసేయండి. పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సిటిజన్షిప్, డిజబిలిటీ, అలాగే ఇక్కడ అడ్రస్ ఇచ్చేసేయండి. కరెంట్ సిటీ, స్టేటు, పిన్ కోడ్, హయ్యర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ ఇవ్వండి. ఆర్ యూ కరెంట్ వర్కింగ్లీ అంటున్నారు. ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. నోటీస్ పీరియడ్ కూడా అంతే. కరెంట్ ఎంప్లాయ్, లాస్ట్ ఎంప్లాయ్ అని అడుగుతున్నారు. కరెంట్ మంత్ శాలరీ, లాస్ట్ విత్డ్రా మంత్లీ శాలరీ. ఇక్కడ అదర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ కరెంట్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్స్, షిఫ్ట్స్, ఇక్కడ అన్నీ చదువుకొని నీట్గా ఒక్కొక్కటి అర్థం చేసుకుని మరీ మీరు అక్కడ ఆన్సర్ చేయండి. అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, ఇక్కడ దానిపైన అడుగుతున్నారు. ఎస్ అని ఇవ్వండి. పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అంటున్నారు. చేస్తుంటే ఇవ్వండి, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళు కూడా మీకు రిప్లై ఇస్తారు. అలాగే కరెంట్ వర్కింగ్ ఏమన్నా అమెజాన్లో చేశారా. ఇక్కడ డాక్యుమెంట్స్, రెజ్యూమ్, కంపల్సరీగా డాక్యుమెంట్స్ వచ్చేసి పీడిఎఫ్లో ఉండేటట్టు చూసుకోండి. 3 MB సైజు. ఇక్కడ ఫోటో, కెమెరా యూజ్ చేసి, ఇక్కడ డిక్లరేషన్, ఇక్కడ అంతం చదువుకొని 2 టిక్లు ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసారంటే ఒక మెయిల్ నుంచి షార్ట్ మెసేజ్ వస్తుంది. బట్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికి నేను కంగ్రాట్స్ అయితే అడ్వాన్స్ చెప్తున్నాను. అలాగే మీరు కామెంట్ బాక్స్లో అప్లై చేసుకున్న వాళ్ళు థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వండి చాలు. ఎంతమంది అప్లై చేసుకున్నారన్నా నాకు అర్థమవుతుంది.